చిత్తూరు మైనర్ బాలిక రేప్ కేసులో కీలక ముద్దాయి కిషోర్ భార్య తల్లి బిడ్డలు కన్నీటి పర్యంతమవుతూ వీడియో విడుదల చేశారు. తన భర్తను రాజకీయ పార్టీలు వాడుకున్నాయని నిందితుడి భార్య ఆరోపించింది. ఇప్పుడు తమకు సంబంధం లేదని అంటున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తన భర్తను పోలీసులు అదుపులో పెట్టుకుని ఇప్పుడు పరారీలో ఉన్నారంటూ తప్పుదారి పట్టిస్తున్నారని భార్య నందిని వాపోయింది. ఈ మేరకు నిందితుడు కిషోర్ ఫేస్బుక్ ఐడి నుంచి వీడియో పోస్ట్ చేసిందామె. అమ్మాయి రాజకీయ దేనికి మా ఇంటిని ఫుల్గా వాడుకొని ఇప్పుడు వైఎస్ఆర్సీపీ మాకు సంబంధం లేదంటారు, టీడీపీ వాళ్ళు మాకు సంబంధం లేదంటారు, ఎవరిని అడిగినా ఇక్కడ లేదంటారు, పోలీసు వాళ్ళు కస్టడీలోనే పెట్టుకొని పోలీసు వాళ్ళు ఇక్కడ లేదు లేదు అంటారు. తెల్లారి తాలూకు పోలీస్ స్టేషన్ నుంచి వస్తామనేసి ఆధార్ కార్డు డ్రెస్ అంతా తీసుకొని పోయినారు. ఇప్పుడు పోయి అడిగితే లేదు అంటారు. మా ఆయనకి ఏం జరిగిందో ఏమో తెలియదు. ఆ అమ్మాయికి అన్యాయం జరిగిందని ఇంత దూరం పోరాడుతూ ఉంటారు. అయితే ఇప్పుడు నాకు జరిగేది కూడా అన్యాయమే కదా. ఒకసారి అయినా మా ఆయన్ని నాకు చూపించాలి కదా. చిన్న చిన్న పిల్లలు చిత్తూరు నగరానికి చెందిన బాలుడు బాలిక ప్రేమించుకుంటున్నారు. సరదాగా మాట్లాడుకోవడానికి మొరకంబట్టులో ఇటీవల ఏర్పాటు చేసిన నగరవనానికి వెళ్లారు. అక్కడ చిత్తూరుకు చెందిన ముగ్గురు యువకులు హేమంత్, మహేష్, కిషోర్ ఆ ప్రేమ జంటను చూసి టార్గెట్ చేశారు. వారి వద్దకు వెళ్లి అటవీ శాఖ సిబ్బందిగా పరిచయం చేసుకున్నారు. అనంతరం వారిని ఫోటోలు, వీడియోలు తీసి వారి తల్లిదండ్రులకు పంపిస్తామని బెదిరించారు. అధికారులు పిలుస్తున్నారని బాలుడిని అక్కడి నుంచి దూరంగా తీసుకెళ్లారు. ఆ తర్వాత బాలికపై అత్యాచారానికి యత్నించగా కేకులు పెట్టింది. దీంతో ఓ యువకుడు బాలిక నోటిని గట్టిగా మూయగా మిగిలిన వారు ఒకరి తర్వాత ఒకరు అత్యాచారానికి పాల్పడ్డారని పోలీసులు చెబుతున్నారు. సామూహిక అత్యాచారానికి పాల్పడిన తర్వాత అక్కడి నుంచి వెళ్లే సమయంలో బాలుడి మెడలోని బంగారు గొలుసు లాక్కొని పారిపోయారు. ఈ విషయాన్ని కుటుంబ సభ్యులకు చెప్పడంతో ఆ రోజు నుంచి బాలుడి కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు నగరవనం వద్ద నిందితుల కోసం కాపు కాశారు. ఒంటరి జంటలను బెదిరించి అత్యాచారాలు చేసే ముగ్గురు యువకులు సోమవారం మళ్లీ నగరవనం వద్దకొచ్చారు. వారిని అదుపులోకి తీసుకుని దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు. ఈ ఘటనపై పూర్తి సమాచారం సేకరించకుండా బాధితురాలి బాయ్ ఫ్రెండ్ ఫిర్యాదు మేరకు తాలూకా పోలీసులు హత్యాయత్నం, రాబరీ, చంపుతామని బెదిరించడం వంటి సెక్షన్ల కింద కేసు నమోదు చేసి చేతులు దులుపుకున్నారు. అయితే వైసీపీ సోషల్ మీడియాలో గ్యాంగ్ రేప్ విషయం వైరల్ కావడంతో పోలీసులు బాధితురాలి ఇంటికి వెళ్లి ఆమె స్టేట్మెంట్ రికార్డ్ చేశారు. అనంతరం ఆమెను చిత్తూరు ప్రభుత్వ ఆసుపత్రిలోని వన్ స్టాప్ సెంటర్కు తరలించారు. ఆమె ఫిర్యాదు మేరకు ఆ కేసుకు మరిన్ని సెక్షన్లు జోడించారు. పోక్సో, గ్యాంగ్ రేప్తో పాటు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ సెక్షన్లను అప్పటికే నమోదైన కేసుకు జత చేశారు. నిందితులకు సంబంధించి సోషల్ మీడియాలో రాజకీయ రంగు పొలమడం వివాదాస్పదమైంది. ఈ ఘటనపై కఠిన చర్యలు తీసుకుంటామని చిత్తూరు డీఎస్పీ సాయినాథ్ తెలిపారు. ఈ కేసుకు రాజకీయ రంగులు పులమొద్దని తెలిపారు. సామాజిక మాధ్యమాల్లో తప్పుడు ప్రచారాలు చేయొద్దని కోరారు. నిందితులు రాజకీయ కార్యకర్తలు కావడంతో అధికార, విపక్షాల మధ్య ఆరోపణలు, ప్రత్యారోపణలు సాగుతున్నాయి. గ్యాంగ్ రేప్ విషయాన్ని వైసీపీ పలు వాట్సాప్ గ్రూపుల్లో, సోషల్ మీడియాలో వైరల్ చేసింది. నిందితులు కిషోర్, మహేష్ ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్తో ఉన్న ఫోటోలను పోస్ట్ చేసింది. దీంతో టీడీపీ వాళ్లు కూడా విజయానందరెడ్డితో, పెద్దిరెడ్డితో నిందితులు కలిసి ఉన్న ఫోటోలను బయటపెట్టారు. అంతేకాకుండా ఎమ్మెల్యే జగన్మోహన్ మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. అత్యాచార ఘటన నిందితులను కఠినంగా శిక్షించాలని అన్నారు. వాళ్లు తమ పార్టీ వాళ్లు కాదన్నారు. సభ్యత్వం కూడా లేదని తెలిపారు. వినాయక చవితి ఉత్సవాలకు ఆహ్వానించేందుకు లోకల్ టీడీపీ లీడర్లతో కలిసి తన వద్దకొచ్చినప్పుడు ఫోటోలు తీసుకున్నారని వివరణ ఇచ్చారు. ఆ తర్వాత వైసీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ విజయానందరెడ్డి కూడా ప్రెస్ మీట్ పెట్టారు. గ్యాంగ్ రేప్ ఘటనను మొదట సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది తమ వాళ్లేనని తెలిపారు. ఆ తర్వాతే పోలీసులు రంగంలోకి దిగారని అన్నారు. నిందితులు గతంలో తమ పార్టీలో ఉన్నవాళ్లే కానీ వాళ్ల వైఖరి నచ్చక పంపించేశామని చెప్పుకొచ్చారు.